ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి ఈ కొత్త విషయం అని అనుకుంటున్నారా? రోజు నన్ను నార్మల్గా చూసి చూసి మీకు బోర్ కొడుతుంది అని చెప్పి ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా ఉంది అన్నది మీరే చెప్పాలండి. ఎలా చెప్తారులే, ఒక వీడియో చేస్తే 4 లైకులే రావు, అలాంటిది మీరు కామెంట్ చేస్తారు అని అనుకోవటం నాదే పొరపాటు. ఏదో అంటారు కదా, ఆ నలుగురు ఆ నలుగురు అని. నాకు కనీసం ఆ నలుగురు కూడా లేరండి. ఎందుకు అని అనుకుంటున్నారా? జనరల్గా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే దానికి వచ్చేది మ్యాక్సిమం 100 వ్యూస్ వస్తున్నాయి. 100 వ్యూస్ వచ్చినందుకు కూడా నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే ఆ 100 మెంబర్స్లో 4 మెంబర్సే లైక్ కొడుతున్నారు కదా, దానికే నాకు చాలా బాధగా ఉందండి. అంటే నన్ను సపోర్ట్ చేయడానికి ఒక నలుగురు కూడా లేరా అని అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయను, వీడియోలు చేయటం ఆపేద్దామా అంటే ఏదో ఆప్నా టైం ఆయేగా అని చెప్పి మనకు కూడా ఒక రోజు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియట్లేదండి. మీరే కామెంట్ చేసి ఆ రోజు ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పాలన్నమాట. మీరు ఒక వీడియోకి లైక్ కొట్టడం వల్ల మీకు ఎలాంటి లాస్ ఉండదండి. అలాగే మీ పర్సనల్ ఐడీస్ కూడా ఎక్కడ కనిపించవు. ఇన్ కేస్ మీరు కామెంట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే మీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది తప్ప అప్పుడు కూడా మీ ఐడీస్ ఏవి కూడా కనిపించవు. మరి ఎందుకని మీరు లైక్ కొట్టట్లేదో నాకైతే అస్సలు తెలియట్లేదండి. సరేలే, ఏదో ఒక రోజు మనకి టైం వస్తుందిలే అన్నట్లు ఊరుకుంటున్నాను. ఎటు పోయేటప్పుడు మనకంటూ ఒక నలుగురు ఉండాలి అంటారు. మనిషి ఉన్నప్పుడే మనకంటూ ఒక నలుగురు లేరు అంటే ఎంతో బాధగా ఉంటుంది కదా. వీడియోకి లైక్ చేయటం వల్ల మీకు ఎందుకు అంత ప్రాబ్లమో నాకైతే తెలియట్లేదు. మీరు లైక్ చేసే విధంగా వీడియోస్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఏంటో అంటే కనీసం నేను ఏదైనా స్టేటస్ పెడితే నా స్టేటస్ ఒక 60 మెంబర్స్ దాకా చూస్తారు. అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు లైక్ కొట్టినా కూడా ఒక్క వీడియోకి 60 లైక్స్ వస్తాయి. కానీ 4 లైక్స్ ఉంటున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంటే అందులో ఒక 2 నావి, ఒకటి మా ఆయనది, ఇంకోటి మా నాన్నది. ఇవి తప్ప వేరే లైక్స్ ఏమీ ఉండట్లేదు. ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుందండి. వీడియోస్ చేయాలి అంటే ఒక వీడియో చేయటానికి ఎంత టైం పడుతుందో తెలుసా? మనం ఒక కుకింగ్ వీడియో చేయటానికి దానంతా షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అండ్ అలాగే దానికి థంబ్నెయిల్ చేసుకోవాలి, ట్యాగ్స్ ఇవ్వాలి, ఇలాగా ఎన్నో పనులు ఉంటాయి. కానీ మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. చూసారా, అదే నన్ను చాలా అంటే చాలా బాధ పెడుతుందండి. సరేలే, మీకు నచ్చినప్పుడు నేనేం చేయలేను కదా. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, అది ఎడిటింగ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ హాఫ్ డే మొత్తం పట్టిందనమాట. అంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్ కూడా చాలా ఫన్నీగా ఉంది. ఆ వీడియో చూసినంతసేపు కనీసం ఒక 2 మినిట్స్ అయినా సరే నవ్వుకోకుండా ఉండిండరు. అంత మంచి వీడియోకి కూడా లైక్ చేయాలనిపించట్లేదు కదా మీకు. అంతేలేండి, మీ ఫ్రెండ్ మీ ఇంట్లో అమ్మాయి అనుకుంటే సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరు అనుకున్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఫస్ట్ నుంచి నేను చెప్పింది విని ఈ పిల్లలు ఇప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేయదు అని అనుకుంటున్నారేమో. మీరు లైక్ చేసినా చేయకపోయినా నేను మాత్రం వీడియోస్ పోస్ట్ చేయటం అస్సలు ఆపనండోయ్. ఎప్పుడో ఒకసారి నేను కూడా వైరల్ అవుతాను, నా ఛానల్ కూడా ఎప్పుడో ఒకసారి ట్రెండింగ్లోకి వస్తుంది అన్న నమ్మకం నాకు చాలా అంటే చాలా ఉందండి. బాయ్ బాయ్.